అప్పట్లో సేగాల్ అని ఒకతను ఉన్నాడు. ఈజ్ అచ్చా! నంబర్ 2 ఇన్ ఇంటెలిజెన్స్. ఓకే. ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ విల్ టెల్ అబౌట్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్. ఇండియా వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసి వి వాంటెడ్ టు బికమ్ న్యూక్లియర్ పవర్ హెడ్ అని వాజ్పేయి గారు వాళ్ళతో చెప్తే ఇతనెళ్ళి యూఎస్ఏ వాళ్ళకు అందించాడు. ఓహ్! ఇలా ఇండియా ఇస్ బికమింగ్ న్యూక్లియర్ నౌ. మిస్టర్ వాజ్పేయి ఇస్ వెరీ స్పెసిఫిక్ అండ్ ఇస్ వెరీ ష్యూర్ అండ్ హీ వాంట్స్ ఇండియా టు బికమ్ న్యూక్లియర్ వార్ హెడ్ అని చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు ఫండ్స్ పంపించి ఫ్రెండ్లీ అలయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాజ్పేయి గారికి అగేన్స్ట్ గా ఓట్ వేయించడానికి వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ద సాబోటాజ్ హ్యాపెండ్ అంటే ఏదైతే వెన్నుపోటు జరిగిందో హ్మ్. కత్తి మనవాళ్లే కానీ చెయ్యి మనది కాదు. అదే. అదే. చెయ్యి అంటే ఏంటి మనకి ఇక్కడ అదే. ఆ! గుర్తు. ఆ! హ్మ్. అక్కడి నుంచి ఆ చెయ్యి ఎవరి చెయ్యి మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఆ అవును. బాడీ అంతా ఫారెన్ అన్నమాట. ఓకే. ఓకే. ఆహా! అక్కడి నుంచి కూడా రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ అనేది అంటే నేషనలిస్టులు ఇండియా షుడ్ నెవర్ బికమ్ న్యూక్లియర్ వార్ హెడ్ అనేది వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అప్పుడు మనకి పోఖ్రాన్‌లో జరిగినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ మళ్ళీ పెద్ద ఇరకాటంలో పడిందప్పుడు. అప్పుడు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కలిసి చాలా తెలివిగా అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేశారు. దట్ ఈస్ సిఐఏ అండ్ అమెరికన్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేసింది ఏంటి అంటే ది ఓన్లీ మేజర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అసలు సిఐఏ వాళ్ళకి ఏదైనా రిగ్రెట్ ఉంది అంటే అది పోఖ్రాన్ టెస్ట్‌లు వాళ్ళు కనుక్కోలేకపోవడం అని చెప్పారు. హ్మ్. సో అక్కడి నుంచి కూడా దే వాంట్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ ఫేవరబుల్ టు దెమ్. అంటే కరెక్ట్. ఫేవరబుల్ టు దెమ్ అంటే ఇప్పుడు మోదీ గారు వాళ్ళకి ఫేవరబుల్ గా లేరా అంటే బైలాటరల్ ట్రేడ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవును. ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక కంట్రీ తోటి డిప్లొమాటిక్ టైస్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళతోటి గాని వాళ్ళు వీళ్ళతోటి గాని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. బిజినెస్ అగ్రీమెంట్స్ జరుగుతాయి, ట్రేడ్ అగ్రీమెంట్స్ జరుగుతాయి, అమ్మకాలు జరుగుతాయి, కొనుగోళ్లు జరుగుతాయి. కరెక్ట్. దిస్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్. అవును. జియోపాలిటిక్స్ అండ్ బిజినెస్ అందరికీ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీకు మోదీ గారు ఒక మాట చెప్పారు. వాళ్ళు నా వెనక పడట్లేదు, వాళ్ళు మీ వెనక పడుతున్నారు, నేను మధ్యలో మధ్యలో ఉన్నాను అని ఉన్నాను. చెప్పారు. హ్మ్. ఎక్కడైనా ఏదన్నా ప్రొటెస్ట్ జరుగుతోంది, నా మీద ఏదన్నా అన్రెస్ట్ గా ఉన్నారు, నా మీద చాలా కోపంగా ఉన్నారు, మోదీ రిజైన్ చేయాలి అని అంటున్నారు అంటే నేను ఎక్కడో ఏదో స్క్రూ టైట్ చేశా కాబట్టి ఆ లీకేజ్ అరికట్ట కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు అని అన్నారు. కరెక్ట్. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ దగ్గరికి వద్దాం.